వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే ఒక మీద అయితే మేము బాగా ప్రాంక్ రివెంజ్ అయితే తీసుకుంటున్నాం. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడు లేడు. అండ్ ఇంకొకటి ఏమిటంటే మనం కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనమైతే వానికి ఒక చెట్టు కాడ తీసుకుపోతున్నాం. చెట్టు కాడ తీసుకుపోయిన తర్వాత వాడిని అయితే ఎలా ఏడిపించాం, ఎలా ఇది చేసాం అండ్ ఎలా వాడిని టార్చర్ పెట్టి వాడు ఏడ్చేలా చేసామనేది. అండ్ మన వాళ్ళు అయితే నిల్చో పిల్లల్లా ఇది చేసుకుంటున్నారు. అండ్ చూద్దాం వాడిని అయితే ఎలా ఏడిపిస్తారో ట్రై అయితే చేద్దాం, ఎలా చేస్తాయి అనేది వానికి అయితే. ఇప్పుడు ఇంటికాడ నుంచి అయితే ఎవడో మన వాళ్ళలో ఒకడైతే పిలుచుకొని వస్తాడు. వాడిని అయితే ఖచ్చితంగా అయితే రివెంజ్ అంటే అట్లా ఇట్లా ఉండకూడదు. అండ్ మావాడు నువ్వు పోయి వాడిని పోయి నిదానంగా చావాలంట అని చెప్పి హరి అన్న పిలిచినాడు, రావాలని చెప్పి పిలుచుకుంటారా సరేనా? వానికి ఇక్కడ పిలుచుకొని రావాలను సరేనా? నిదానంగా రావాలి, పరిగెత్తుకుంటా రావాలాడు సరేనా? ఏ జాగ్రత్త, ఇంట్లో ఎవరికి తెలియకుండా తీసుకురావాలి, అర్జెంట్ పని ఎన్నో రావాలంట అట్లా ఓకేనా? వాడిని అయితే మనం అయితే పంపించేసాం. ఇప్పుడు వాడిని అయితే ఏడిపిల్ల అట్లా ఇట్లా ఏడిపోయాను. చూద్దాం మనోడు అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడ కత్తులు లాంటి ఇద్దరు ప్రధాన వ్యక్తులు, చూద్దాం ఎంత బట్టి చేస్తారు అనేది ఓకేనా? అన్నైతే పిలుచుకొని వస్తున్నాడు, నిదానంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడు. చూద్దాం ఎట్లా ఏమవుతుంది అనేది ఎదిగిన. అండ్ వాడిని అయితే ఈరోజు ఏడిపించి పెట్టాలా. చూద్దాం ఏమవుతుందో ఏం కథ అనేది. మా ఫ్రెండ్ కానీ ఉన్నండ్రా అది కాదురా, నా తమ్ముడు ఎందుకు కొట్టినావు? నా తమ్ముడు వీని ఎందుకు కొట్టినవరా? వాడు గెలుక్కుంటాడని చెప్పి నువ్వు ఎట్లా కొట్టినావా నా తమ్ముడిని? వాడు థర్టీ పోసినాడు కదా నా 30 పోసినాడు. వాడు ఊర్లో ఉన్నాడా, ఇల్లుగా తాగొచ్చి నా బండి గుద్దినాడు. నా బండి గుద్దినాను రంజా పండు అన్న కొడతాడు. వాడు నా బండి గుద్దినాడు, పగిలిపోయింది. కొత్త చేపిల్లా కదా? అవురా చేపిస్తా అంటున్నాడు కదా. అది 5,000 కాదు అంటున్నాడు, 5,000 ఇస్తా అన్నా. 5,000 కాదు, అది 25,000. ఏది బండికి 25,000 ఖర్చు అయిందా? అవురా బండికి 25,000 ఖర్చు అయింది అంటున్నావు. 25,000 నువ్వు బిల్లు చూపి మావాడు కడతాడు. అంతేగాని నువ్వు ఎందుకురా మావాడిని కొట్టినావు? ఎందుకురా కొట్టినావు నువ్వు మావాడిని? చూపిస్తా. అది కాదురా, నువ్వు వీడిని ఎందుకు రాకొట్టావు? నాకు అర్థం కాక అడుగుతా. వాడు 30 పోసినాడు కదా, తాగొచ్చి నా బండి గుద్దినాడు. అవురా తాగొచ్చి గుద్దితే నువ్వు ఎందుకు వానికి ఇది కొట్టినావు? నాకు అర్థం కాక అడుగుతున్నా. నువ్వు ఏదన్నా ఉంటే అవురా భయ్ నువ్వు వీడేమన్నా మాట్లాడిందా? ఎప్పుడు మాటి కంటే వీని తడుకునేది అది చేసినప్పుడు లేదా? మళ్ళా వాడు నా బండికి ఎందుకు గుద్దినా? వాడు గుద్దినాడు నేను చేసి వెళ్ళరా? వాడు నా బండి కొత్త బండి, ఫస్ట్ జీతంతో కొనుక్కుంటే బండి వాడు గుద్దినాడు. వాడు నాకెంత ఉండాలా? కారా వాడు నీకు గుద్దినాడు, డబ్బులు ఎట్లా ఇచ్చినాడా లేదా? వాడు నాకు గుద్దినాడు, 5,000 వేసినాడు. ఆడికి పోయి అడిగితే వాళ్ళు 25,000 అన్నారు. నేనే ఇంకా ఎక్కువ దానికి ఎంత ఇంకా 20,000 వేసుకొని నేను చేయించుకుని వచ్చిన బండికి. వెంటనే నీకు సర్వీస్ ఇది ఉంటుంది కదా వారంటీ. నువ్వు వచ్చినది ఎప్పుడు 2009లో వచ్చినది. అది 2009లో అంటే నీకు ఇప్పుడు ఏజ్ ఎంతరా? నాకా 4,300. 4,300 ఏజా? ఏ రా మాకు ముసలాడు కదరా వీడు. అట్లయితే ముసలాడు కాదు, యంగెస్ట్ మ్యాన్. నేను యంగెస్ట్ మ్యానా? ఏదమ్మా టర్న్ ఇచ్చుకోట్ల ఫేస్ యంగెస్టే కానీ చెప్తాంటే ఏజ్ ప్రకారం చూస్తే నువ్వు 423 అంటే నీ ఏజ్ ఎంత? 423. 423 అంటే నువ్వు ముసలోని కదా. నా ఏజ్ ఇంత ఏజ్ ఇంతుందా? ఏ రాత్రంతా ఇదే తాగుతావు కదా? ఏ అంతేరా వీడు లే, రాత్రంతా అదే తాగుతారు రైడు. నా ఫ్రెండ్ కానీ బండి పగలగొన్నా డబ్బులు ఇప్పినావాలి దగ్గర.
డబ్బులు ఇప్పిల్లంటే ఏందిరా నేను ఇది చేసుకుంటా కూర్చున్నానా రా ఈడ. అన్ననే కదా అవురా అన్ననే రా. ఇప్పుడు వాడిని కొడితే నువ్వు వచ్చినావు కదా వాడిని కొడితే నువ్వు వచ్చినావు నా బండి పలుకున్నాడు వాడు ఆ, వాడు ఫుల్ గా తాగొచ్చి కూర్చున్నా నాకు రా ఆ. వాడు నా బండి కట్టిండు అవురా భయ్ వాడి కొత్త బండిరా. కట్టించాడు తమ్ముడు ఉండరా తమ్ముడు కూర్చొని మాట్లాడండి ఉండరా. చూడు నా నీ ముందర నైన్ వేసినాడు వాడు నీ ముందరే తూతాడు వాడు అవురా భయ్ ఉండారా నీకేమిరా. డబ్బులు కట్టమన్నా ఇప్పుడు నాకు అర్జెంట్ కాళ్ళు 10,000 కాళ్ళు ఇప్పుడు కట్టాడ్రా భయ్ ఇప్పుడు ఏం చేస్తారా కొడతాం వాడిని ఎందుకు కొడతారా. మా బండి పలుకున్నాడు కాబట్టి ఏ తమ్ముడు నీకు డబ్బులు ఇచ్చేసినాం రా ఒక కాలమే వేడే నీ బండి ఆడో ఉన్నాడు ఒక నిమిషం నీ తమ్ముడు వీడు నా ఫ్రెండ్ నీ ఫ్రెండా నీ ఫ్రెండ్ తో ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను క్లియర్ చేస్తా. ఒక్క నిమిషం ఉండు అర్థమైందా. ఎక్కువ చేసినా అంటే ఇదంతా నువ్వు కూడా ఎక్కువ చేయొద్దు గమ్మని ఉండు ఓకేనా. అది ఆడికి పో తమ్ముడు నేను మేము మాట్లాడుతున్నాం అది కాదురా. మీ అయిపోయిందా మీ మాట్లాడుకోవడానికి ఉండో తమ్ముడు కొద్దిసేపు. ఏంది తమ్ముడు నువ్వు అట్లా చేయకూడదు. ఏమన్నావు నీ తమ్ముడు అంటున్నావు నీ ఫ్రెండ్ అంటున్నావు మాట్లాడుతున్నాం కదా సెటిల్మెంట్ చేసేకి. సెటిల్మెంట్ నీ ఫ్రెండ్ అడుగు వాడు ఒప్పుకోవట్లే నీ ఫ్రెండ్. ఏం చేసినారు ఎట్లుందిరా తప్పు ఉందిరా నేను ఇట్లా పోతున్నా వాటికి వచ్చినాడు ఇప్పుడేమో ఆయన కొట్టలే మేము మనం కొట్టలేము ఆయన కొట్టినా కొట్టకపోయినా బాధలే వాడు నా డబ్బులు నాకు ఇమ్మను ఎంత లెక్కిల్లరా నీకు. నాకు వాడు 20,000 ఇల్లనా 20,000 ఎట్లా వాడు గుద్దిన వెంటనే 5,000 ఇచ్చినాడు వాడు గుద్దిన వెంటనే 5,000 ఇచ్చినాడు మళ్ళా నాకు 20,000 వెళ్ళేవాడు వాడు నాకు నా 20,000 ఇచ్చేవాడు పోతా లేదంటే రాత్రి మా ఇంట్లో దూరి వాడు టీవీ గీవి బట్టలు గిట్టలు బంగారం డబ్బులు అన్ని ఎత్తుకొని పోతా ఏరా వాడు అంత చెప్పినా కూడా సైలెంట్ కూర్చున్నావు. వాళ్ళ ఇంట్లో చూడగా బీరువాళ్ళు అన్ని పగలని ఎత్తుకొచ్చుకుంటాం మా ఇంటికి మా ఇంట్లో బీరువాలే వాడు ఎక్కువ మాడతాడు మీ ఇంట్లో రాళ్ళు వెండి ఉంది తెలుసా మా ఇంట్లో లేదప్పా వాడు ఎక్కువ మాడతాడు ఏరా చీవద్దు ఏం ఎక్కువ చేస్తాను నువ్వు ఊరునే ఉండే కొద్ది. నాకే తెలుదురా డబ్బులు నువ్వు అవురా నువ్వు అంత ఇది చేసుకుంటుంటే నీకేం ఎంత పీకే పని రానికి నాకు అర్థం కాదు. అంత పీకే ఏం పని వచ్చిందిరా నీకు. వానికి లవర్ ఇది పార్టీ అంట నా ఫ్రెండ్ ఏందిరా వాడి గర్ల్ ఫ్రెండ్ వాడు ఏమైనా పని ఎందుకురా. వాడు గిఫ్ట్ ఇవ్వాలంట కాస్ట్లీ గిఫ్ట్ దానికని చెప్పి మీరు ఈ లొల్లి పని చేసి పెట్టారా ఇప్పుడు నాకు. లొల్లి పంచాయతీ కాదు వాడు వచ్చి నా బండి కూర్చున్నాడు వాడు నాకు 20,000 వెళ్ళి ఇప్పుడు అవురా వాడు ఈడంటున్నాడు రా.